నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. కూలీ వర్సెస్ వార్ 2 ఈ రెండు చిత్రాలు ఈరోజు రిలీజ్ అయ్యాయి. ఈ రెండింటికి మధ్యన ఏర్పడేటువంటి క్లాష్, ఈ వార్లో ఏ చిత్రం గెట్ ఆన్ అయింది, ఏ చిత్రానికి ఎడ్జ్ దక్కింది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, రెండు చిత్రాలు ఒకటే భారీ బడ్జెట్ చిత్రాలు. ఈ చిత్రాల్లో ఏది దేనికి బాగా మంచి హై ప్రియారిటీ ఉంది, జనాల్లో ఏది బాగా పాజిటివ్ టర్న్ తీసుకుంది? అంటే మనకి సౌత్లో అయితే కూలీ కొంత ఎడ్జ్ తీసుకుంది ఈరోజు. అయితే ఇది నడుపుతుందా లేదా, ఇంకో 2-3 రోజులు నడవాలి హడావిడి, అది చూడాలి. కానీ వింటేజ్ హీరో రజనీకాంత్తో లోకేష్ కనకరాజ్, కేవలం రజనీకాంతే కాదు, నాగార్జున, ఉపేంద్ర వీళ్ళందరినీ తీసుకొచ్చి, ఆమీర్ ఖాన్ని తీసుకొచ్చి ఆడియన్స్కి ఒక నిజంగానే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అనేకం పెట్టుకుని, అంటే రొటీన్ కథనే కొంచెం సర్ప్రైజ్ కలిగించేలాగా నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. పెద్ద ఆయన కథ కోసం వర్కౌట్ చేసింది ఏమీ లేదు. బలమైనటువంటి కొత్త ఎలిమెంట్స్ కూడా ఏమీ కనబడలేదు సినిమాలో. ఆయన కొత్త ఎలిమెంట్స్ అని జనాలను కొంచెం ఆశ్చర్యపరుద్దామని పెట్టిన ఎలిమెంట్స్ కూడా అంత పెద్ద జనాలను ఏదో ఉత్సాహపరిచేవో లేకపోతే ఆశ్చర్యపరిచేవో కాదు. రొటీన్గా అనేక సినిమాల్లో నడిచిన ఎపిసోడ్లే ఇందులో కూడా నడుస్తుంది. ఈ రొటీన్ కథని రొటీన్ ఫార్ములాలోనే ఎంగేజింగ్గా చెప్పటం అనే దానిలో ఆయన విజయం సాధించాడు. అలాగే ఈ సినిమాని ప్రమోట్ చేయటంలో, అంటే నాగార్జున్ని ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్కి తీసుకోవటం దగ్గరే ఒక అద్భుతమైన విజయం సాధించాడు ఆయన. నాగార్జున్ని కన్విన్స్ చేయటం, ఆయన సిద్ధంగా ఉన్నాడు అనేది కుబేరా నుంచి అర్థమైంది వీళ్ళకి. అంటే తన్ని తాను కొత్త మార్కెట్కి, కొత్త ఏరియాకి ఎక్స్పోజ్ చేసుకోవడానికి నాగార్జున గారు ప్రయత్నం చేస్తున్నాడు అనేది అర్థమైంది కుబేరా సినిమాతో. అందుకని చొరవగా అప్రోచ్ అవ్వగలిగాడు. ఆయన కూడా వెంటనే యాక్సెప్ట్ చేశాడు. ఆయనకి డెఫినెట్గా ఇది ఉపయోగపడే సినిమానే. అందుకని నాగార్జున ఉండటం అనేది డెఫినెట్గా ఈ సినిమాకి అడ్వాంటేజ్. అలాగే ఉపేంద్ర క్యారెక్టరు, ఆమీర్ ఖాన్ క్యారెక్టరు, అలాగే ఈ ముంజుమల్ బాయ్స్ నుంచి పట్టుకొచ్చినటువంటి కుర్రాడు క్యారెక్టరు, ఇవన్నీ డెఫినెట్గా సినిమాకి ఉపయోగపడ్డాయి. అలాగే నాగార్జున కొడుకు క్యారెక్టర్, అది కూడా జనానికి బాగానే కనెక్ట్ అయ్యేటువంటి క్యారెక్టర్. అలాగే శృతి హాసన్ క్యారెక్టర్, సత్యరాజ్ క్యారెక్టర్, ఇలా క్యారెక్టర్ బేస్డ్గా నడిపేశాడు సినిమాని. ప్రతి క్యారెక్టర్కి ఒక చిన్న డీటెయిల్ వర్కౌట్ చేసి ఆ ఏరియాలో కొంచెం ఎమోషన్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప పెద్దగా ఏదో జనాలకి కొత్త విషయాలు, కొత్త కంటెంట్ చెప్పాలి అనేటువంటి దీనిలోకి వెళ్ళలేదు. నిజానికి మొదట్లో వినిపించిన మాట ఏంటంటే, ఇది కార్మికుల అక్రమ తరలింపు, ఈ ఎపిసోడ్కి సంబంధించిన ఏదో ఘర్షణ ఉంటుందన్నారు. కానీ అది కూడా ఒక చిన్న ఎలిమెంట్గా తీసుకున్నాడు అంతే. అది కూడా ప్రధానమైనటువంటి కాన్ఫ్లిక్ట్గా నడపలేదు. ఇది ఒక ఫక్త్ రివెంజ్ డ్రామా పద్ధతిలోనే వెళ్ళాడు. గతంలో అనేక సినిమాలు వచ్చినాయి ఈ ధోరణి సినిమాలు. ఇది ఒక మాఫియా బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి రొటీన్ రివెంజ్ డ్రామా అని చెప్పుకోవడం తప్ప కొత్త విషయం ఏం కాదు. కానీ ఆడియన్స్ని థియేటర్లో ఎంగేజ్ చేయగలిగాడు, అదొకటే సక్సెస్. కంపారిటివ్గా వార్ 2 దగ్గరికి వచ్చేసరికి ఇదేమో స్పై యూనివర్స్ సినిమా. ఇది కొంచెం ప్రపంచాన్ని వదిలేసి, అంటే నడుస్తున్నటువంటి సమాజాన్ని వదిలిపెట్టేసి ఆయన ధోరణిలో ఆయన ఒక కథ రాసుకుని దాన్ని ఇప్పుడు జరుగుతున్నట్టుగా చూపించి, అంటే ఈ సినిమాలో ప్రభుత్వము, ప్రధానమంత్రి, ఈ క్యారెక్టర్లన్నీ నడుస్తాయి సినిమాలో. ఇవన్నీ తీసుకుని గ్లోబలైజేషను, లిబరలైజేషను ఇవన్నీ జరిగిపోయినటువంటి ఎరాలో ఏదో పాత విషయాలు 95కు ముందు జరిగిన గొడవలేవో తీసుకొచ్చి ఇప్పటి సమాజానికి చెప్పే ప్రయత్నం చేశాడు ఆ సినిమాలో. అది కొంత గందరగోళంగా నడిచింది. కథలో చాలా గందరగోళం ఉంది. ఇప్పుడు అక్కడేమో ఆయనకు క్లారిటీ ఉంది కథ మీద, అంటే తను ఏ పరిధిలో ఏ మేరకు వెళ్తున్నాడు అనేది ఆయనకు తెలుసు. కథలో పెద్దగా డెప్త్ ఉంది అని ఆయన ఫీల్ అవ్వలేదు. కానీ క్యారెక్టర్స్ని నమ్ముకుని డీటెయిల్స్ వర్కౌట్ చేసి ఆ డెప్త్ మీద వెళ్ళిపోదాం అనుకున్నాడు. అదే పద్ధతిలో తను పనిచేశాడు, అది వర్కౌట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి సన్నివేశాలు, ఈ చేజులు, రేసింగ్లు, యాక్షన్ ఎపిసోడ్లు, ఫైట్స్, వీటి మీద కేంద్రీకరణ. అంటే ప్రతి అరగంటకి కనీసం ఒక ఫైట్ ఉండాలి అన్న పద్ధతిలో వెళ్ళిపోయింది సినిమా. ఒక భారీ ఫైట్,
ఇలాంటి ఈ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో నడిచేటువంటి చేజింగ్స్ ఇవన్నీ దాని గురించి లాజిక్లు కూడా ఎవడు అడగడు అనేటువంటి ఒక భరోసాతో వెళ్ళిపోయాడు అయాన్ ముఖర్జీ. కానీ దానికి బ్యాక్ డ్రాప్గా ఆయన తీసుకున్నటువంటి వాతావరణము, ఈ అలాగే ఆపరేషన్ నడిచేటువంటి ఏరియా అదంతా డొల్లే ఈ గందరగోళంలో. కాకపోతే ఒక చిన్న రిలీఫ్ ఏంటంటే ఈ సినిమాలో ఇప్పటి వరకు ఈ తరహా స్పై సినిమాలన్నిటికీ కూడా పాకిస్తాన్ విలన్గా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఒక 7-8 దేశాలని విలన్గా చూపించే ప్రయత్నం చేశారు. అది ఒక్కటి కొంచెం వెరైటీగా అనిపించింది. అంతకు మించి ఇంకేమీ లేదు ఈ సినిమాలో. ఒక రొటీన్ పాత అంటే ఎప్పటి సమాజంలోనూ జరిగినటువంటి కథ 40 ఏళ్ల క్రితం అయితే ఓకే అనుకునేవాళ్ళు జనాలు, కొత్తగా ఫీల్ అయ్యేవాళ్ళు దీన్ని. ఇప్పుడు ఆల్రెడీ భారతదేశం కార్పొరేటైజ్ అయిపోతుంది. కార్పొరేటైజ్ అయిపోవడం కాదు, కార్పొరేట్ల చేతుల్లో నడుస్తోంది భారతదేశం. రాజ్యాంగాన్ని పక్కన బారేసి చాలా కాలం అయింది. ఈయనేదో కొత్తగా ఆ విషయాన్ని ప్రపంచానికి చెబుతూ దాన్ని అడ్డుకోవడం కోసం ఒక మిషన్ జరుగుతాం. అదొక విచిత్రమైనటువంటి సందర్భం. ఇది జనాలకు అర్థమవుతూనే ఉంది, మాట్లాడుకుంటున్నారు కూడా థియేటర్లో. అంత డొల్లగా ఆ సినిమా నడిచింది వార్ 2. అందుకని కొంచెం ఎడ్జ్ ఉంటే మేబీ ఈరోజు కనిపించినటువంటి ఎడ్జ్ ఇంకో 2-3 రోజులు కొనసాగే అవకాశం కూలీకి ఉంది. రైట్. ఓవరాల్గా అయితే కూలీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. ఓవరాల్గా ఏది ఫాస్ట్ కలెక్ట్ చేసి బ్రేక్ ఏమైనా అవకాశం ఉంది? అంటే ఈరోజు కలెక్షన్స్ అయితే కూలీకే బాగున్నాయి. అంటే చాలా థియేటర్స్లో ఇంకా వార్ 2కి ఎందుకు వలనో రెస్పాన్స్ లేదు. అంటే మనకు మొదటి నుంచి కూడా ఇది కనిపిస్తుంది. హిందీ నుంచి తెలుగులోకి వచ్చినటువంటి సినిమాలు అనువాదం అనే అందం, డబ్బింగ్ అనే మాట వాడను, కానీ ఈ అనువాదానికి సంబంధించి కూడా ఈ సినిమాలో డైలాగ్స్ అవి చాలా బాగున్నాయి. అంటే న్యాచురల్గా ఉన్నాయి, తెలుగు సినిమా పద్ధతిలోనే నడిచినాయి వార్ 2లో. కానీ ఆడియన్స్లో ఒక ప్రిజుడిస్ ఉంది, ముందస్తు అభిప్రాయం ఉంది. హిందీ నుంచి తెలుగులోకి అనువాదం అయ్యేటువంటి సినిమాల కంటే కూడా తమిళ్ నుంచి అనువాదం అయ్యేటువంటి సినిమాలకు ఆదరణ ఎక్కువ మన దగ్గర. స్ట్రైట్ హిందీ సినిమా చూడటానికి ఉత్సాహపడతారు. అదే సినిమా అనువాదమై వచ్చినప్పుడు దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఇది మొదటి నుంచి నడుస్తున్నటువంటి ట్రెండ్. అందులో భాగంగానే వార్ 2 తెలుగు వెర్షన్ మీద అంతగా ఆడియన్స్ రెస్పాన్స్ కనిపించలేదు. కానీ ఇదే పద్ధతిలో హిందీ వెర్షన్ కూడా రిలీజ్ అయింది ఇక్కడ. హిందీ వెర్షన్ ఆడియన్స్ దానికి ఉన్నారు. ఆ సినిమా హిందీలో చూడాలి అనుకున్న వాళ్ళు అటు వెళ్ళిపోయారు. అందుకని స్క్రీన్ వైజ్ చూస్తే వార్ 2 కొంచెం ఎక్కువ షేర్ తీసుకుంది కూలీతో పోలిస్తే. అందుకని పోటీ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది వసూళ్ళకు సంబంధించి. రైట్. కూలీ సోలోగానే ఫైట్ చేసింది. అంటే ఇక్కడ ఎక్కడికక్కడ సోలోగానే, ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్లోనే నడిచింది అది. దీనికి ఉన్నట్టుగా హిందీ అడ్వాంటేజ్ దానికి ఉండకపోవచ్చు. రైట్ సార్. ఈ టికెట్స్ ప్రైస్లో కూడా ఎక్కువ వాళ్ళకంటే మనమే ఎక్కువ లాక్కున్నామేమో అని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఏది? టికెట్ల రేట్లు తెలుగు రాష్ట్రాల్లోనే కదా పెంచింది. అదే సార్, మిగిలిన చోట్ల లేదు కదా. అదే ఎందుకు లేదని అందరు ఫీల్ అవుతున్నారు. ఎందుకు మనమే టికెట్ల రేట్లు పెంచటం ద్వారా అభిమానుల గొంతులు కొయ్యటం అనే కార్యక్రమమే నడుస్తోంది. టిక్కెట్ల రేట్లు పెంచి, అంటే మొదటి రోజు సినిమా చూడటానికి ఎవరు పరిగెడతారు? ఫ్యాన్సే పరిగెడతారు. అంటే మీరు పెట్టేటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వచ్చి అరిచి వెళ్ళిపోయే టైంలో యాక్సిడెంట్లు అయ్యి ఇబ్బందులు పడేది వాళ్ళే. వాళ్ళు కావాలి మీకు, మిమ్మల్ని మొయ్యాలి. మీరు రోడ్డు మీదకి వస్తే వాళ్ళు హడావిడి చెయ్యాలి. మీకు మార్కెట్ క్రియేట్ చేసేదే ఫ్యాన్స్. అంటే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని కదా మీరు రెమ్యూనరేషన్లో డిమాండ్ చేసేది. ఇంత హెల్ప్ చేస్తున్నటువంటి, ఇంతగా మిమ్మల్ని మోస్తున్నటువంటి అభిమానులకి మీరు కుదిరితే డిస్కౌంట్ షో వేయండి, ప్రైస్ తగ్గించి షో చూపించండి వాళ్ళకి. అసలు అక్కడ ముంబైలో 250 ఉన్న టికెట్ ప్రైస్ ఇక్కడ పెట్టినా హ్యాపీయే. అక్కర్లా మీరు అభిమానుల్ని కోసుకు తింటాం ఏమిటి అని. అదే సార్, మరీ టూ మచ్. అభిమానుల్ని అలా థియేటర్లకి పంపు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకోవటం అనేది. ఇప్పుడు హరిహర వీరమ్మలకు మరి 700 చొప్పున కలెక్ట్ చేశారు వాళ్ళు, ప్రీమియర్స్ అనే పేరుతో.
ఆ ప్రీమియర్స్ డబ్బులు తప్ప తర్వాత పైసా రాలేదు దానికి. అదే సార్ మర్చిపోయాను ఇందాక, ఏదో పోస్టర్ 210 కోట్లు కలెక్ట్ చేసింది, ₹1.5 ప్రాఫిట్తోనే బయటపడింది హరిహర వీరమల్లి అని ఒక సోకాల్డ్ మీడియాలో వేశారు. ఏమీ లేదండి, అది ప్రీమియర్స్ వాళ్ళు చేసినటువంటి హడావిడికి వచ్చిన డబ్బులు తప్ప, ఆ ఫస్ట్ డే కలెక్షన్ తప్ప తర్వాత రెండో రోజు నుంచి సినిమా లేదు. అది అయిపోయింది, ఆ ప్రీమియర్స్తోనే అయిపోయింది. అది ప్రీమియర్స్తో వాళ్ళు బాగా పుల్ చేశారు, రైట్, అంతవరకే. ఈ సినిమాలకు సంబంధించి నిజానికి ప్రీమియర్స్ లేవు. ఆంధ్రాలో మాత్రం వార్ 2కి పర్మిషన్ దొరికింది, వాళ్ళు షో వేశారు ఎర్లీ మార్నింగ్ 5 o'clock. ఇక్కడ కూడా థియేటర్లో 5:30కో ఎప్పుడో వేశారు. అయితే అక్కడ ₹500 టికెట్లు అమ్మారు, 500కి అమ్మారు. అది కొంత నడిచింది అంతవరకే. అయినప్పటికీ ఈ ₹100 మల్టీప్లెక్స్లోను, అంటే ఈ ₹100 అనేది ₹100గా కనిపిస్తుంది, కానీ GST కలిపితే అది 320, 350 దాకా వెళ్తుంది టికెట్. అలా అక్కడ ₹100, సింగిల్ స్క్రీన్లో ₹75 పెంచారు. ఈ పెంపు ద్వారా ఎఫెక్ట్ అయ్యేది ఖచ్చితంగా ఫ్యాన్సే. ఇది మంచి పద్ధతి అయితే కాదు. రైట్, అంటే మాకు అవకాశం ఉంది కాబట్టి మేము దోచేసుకుంటామంటే అలాగే బ్లాక్ అమ్మటమే అది ఒక రకంగా. గతంలో బ్లాక్ టికెట్లు ఎలాగైతే థియేటర్ వాళ్ళు చేసేవాళ్ళు, అది థియేటర్ వాళ్ళ మీద ఒక నింద ఉండేది, అది అపనింద అని చాలామంది ఎగ్జిబిటర్లు మాట్లాడేవాళ్ళు. కానీ అంటే జనం విపరీతంగా ఉన్నప్పుడు కొన్ని టికెట్లు హోల్డ్ చేసి నెమ్మదిగా వేరే వాళ్ళతో అమ్మించటం అనేటువంటి ఒక కార్యక్రమం నడిచేది. అంటే బుకింగ్లో తీసుకుని బయటకు వచ్చి ఎక్కువ రేటుకి అమ్ముకోవటం అనేది ఒక పద్ధతి ఉండేది. దీంతో పాటు ప్యారలల్గా ఈ గేట్ల దగ్గర నుంచునే వాళ్ళు, అంటే ఈ గేట్ బాయ్స్ ఉంటారు, వాళ్ళతో కూడా అమ్మించటం అనేది థియేటర్ యాజమాన్యం స్ట్రైట్గా చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇది ఆర్గనైజ్డ్ బ్లాక్ టికెటింగ్ ఇప్పుడు నడుస్తోంది. టికెట్ ప్రైస్ హైక్ అనేటువంటి కార్యక్రమం, బ్లాక్ టికెట్లు విత్ GST, అంటే దాని మీద కూడా పన్ను వస్తుంది కాబట్టి ప్రభుత్వానికి లాభదాయకంగా ఉందని చెప్పి వీళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారు. కానీ ఇది ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది అనేది చూసుకోవాలి ఒకసారి. నిజానికి అభిమానులు తిరగబడి ఏమిటి గోళ అని అడగాల్సినటువంటి అవసరం ఉంది, అప్పుడు కానీ ఆగదు ఇది. అంటే ప్రతి సినిమాకి పెంచుకుంటూ వెళ్ళిపోతాయి, ఎక్కడా లేనిది ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ కల్చరు? అంటే అంటే బలహీనతగా తీసుకొని బానిసలు చేస్తున్నారా? అంతే, ఆ విధంగానే నడుస్తోంది. ఇది మంచి పద్ధతి అయితే కాదు, దీని మీద కొంచెం సీరియస్ క్రిటిసిజం నడవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.